సహోదరి సహోదరులు, నీ జీవితంలో నువ్వు సమాధానంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలంటే నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ ఆత్మీయతకు ఆటంకంగా, అభ్యంతరంగా ఉండేటటువంటి ప్రతి పాపాన్ని వదిలిపెట్టేసేయాలి. అలాగే నీ జీవితంలో నిన్ను పాపానికి లాగేటటువంటి వ్యక్తులను నీ జీవితం నుంచి నువ్వు తీసిపడేసేయాలి. అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని చంపేసి 3వ అధ్యాయము 5వ వచనము, చంపాల్సినవి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామ ఆతృతను, దురాశను, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను ఏం చేయాలట? చంపేయండి. మీ జీవితంలో జారత్వం ఉండడానికి వీల్లేదు, కాముకత్వం ఉండడానికి వీల్లేదు, అపవిత్రత ఉండడానికి వీల్లేదు, దురాశ ఉండడానికి వీల్లేదు, ధనాపేక్ష ఉండడానికి వీల్లేదు. ఇవేవైనా మచ్చుకగా నీ జీవితంలో కనిపిస్తే చంపేసాయి. ఒకవేళ చంపకపోతే అవి నిన్ను చంపేస్తాయి.